హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం SQL లో సమ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ది అగ్రిగేట్ ఫంక్షన్స్, అదేనండి గ్రూపింగ్ ఫంక్షన్స్ లో దీన్ని కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎందుకు, ఎప్పుడు, ఎలా యూజ్ చేయాలి అంటే మనం సమ్ అనే ఫంక్షన్ ని ఏదైనా ఒక కాలం మీద అప్లై చేసినప్పుడు దాంట్లో ఉన్న టోటల్ మల్టిపుల్ రికార్డ్స్ మీద ఈ సమ్ అనేది ఫంక్షన్ అప్లై అయ్యి 1 by 1 రికార్డ్ యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి సింగిల్ రిజల్ట్ కింద మనకి డిస్ప్లే అవుతుంది. మల్టిపుల్ రికార్డ్స్ మీద ఈ ఫంక్షన్ అన్నది అప్లై అయ్యి మనకు వచ్చిన అవుట్పుట్ అన్నది సింగిల్ రిజల్ట్ గా ఉంటుంది. కాబట్టి ఈ సమ్ అనే ఫంక్షన్ ని మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ లో వన్ ఆఫ్ ద ఫంక్షన్ కింద చూస్తూ ఉంటాం. అయితే దీన్ని అప్లై చేసేటప్పుడు కొన్ని కన్సిడర్ చేయాల్సింది ఉంటాయి. అవేంటో ప్రాక్టికల్ తో కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో ఆల్రెడీ గ్రూపింగ్ ఫంక్షన్స్ మీద క్లియర్ కట్ గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాయి. ప్లీజ్ ఒక్కసారి వాటిని కూడా విజిట్ చేయండి. వీడియోనైతే కంటిన్యూ చేసేస్తున్నాను. ఈ సమ్ ఫంక్షన్ ని మనం కాలం మీద అప్లై చేసినప్పుడు నల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కాలంలో వాటిని కన్సిడర్ అయితే చేయదు, ఇగ్నోర్ చేసేస్తుంది. మరి నల్ వాల్యూస్ ని మనం హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే ఈ విధంగా నల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో నుంచి ఎనీ వన్ ఆఫ్ ది నల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అప్లై చేసుకొని మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ సమ్ ఫంక్షన్ కి వన్ ఆఫ్ ద రూల్ ఏంటి అంటే ఓన్లీ న్యూమరిక్ డేటా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాలం మీదే మనం ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేయాలి. అంటే అపార్ట్ ఫ్రమ్ న్యూమరిక్ డేటా టైప్ ఉన్న కాలమ్స్ మీద ఈ సమ్ ఫంక్షన్ అన్నది అప్లై చేయకూడదు. మైట్ బి అది డేట్ అంటే డేట్ కాలం అయి ఉండొచ్చు, అదే విధంగా క్యారెక్టర్ ఉన్నది అయి ఉండొచ్చు, స్ట్రింగ్ టైప్ ఉండొచ్చు. ఈ విధంగా రిమైనింగ్ ఏ డేటా టైప్ ఉన్న కాలం అయినా కానీ ఈ సమ్ ఫంక్షన్ అప్లై చేసామంటే మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ సమ్ ఫంక్షన్ అప్లై చేసేటప్పుడు మనకి 2 కీవర్డ్స్ ఉంటాయి. ఒకటి ఆల్, సెకండ్ వన్ ఇస్ డిస్టింక్ట్. ఇప్పుడు మీరు చిన్న శాంపుల్ ఏంటి అంటే సెలెక్ట్ సమ్, ఏ కాలం మీద అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ కాలం నేమ్, ఏ టేబుల్ మీద అయితే మనం ఈ ఫంక్షన్ అప్లై చేయాలనుకుంటున్నామో ఫ్రమ్ తర్వాత ఆ టేబుల్ నేమ్ అయితే మనం మెన్షన్ చేస్తాము. అయితే ఇక్కడ మనం ఎటువంటి కాలం, ఇక్కడ ఎటువంటి కీవర్డ్ అన్నది ఇవ్వట్లేదు కాలం నేమ్ ముందు. అటువంటి సినారియోలో అది ఆల్ అన్న కీవర్డ్ ని బై డిఫాల్ట్ ఇంటర్నల్ గా తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మీకు డిస్టింక్ట్ ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్ అన్నది ఎందుకు అప్లై చేయాలి అన్నప్పుడు మీరు మీ క్వరీలో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డూప్లికేట్ వాల్యూస్ పైన కూడా ఈ సమ్ ఫంక్షనాలిటీని అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆల్ అనే కీవర్డ్ ని ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా కానీ అది ఇన్ జనరల్ గా ఆల్ కీవర్డ్ కింద ఇంటర్నల్ గా తీసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే విధంగా డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత మనం ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ డిస్టింక్ట్ కీవర్డ్ ని ఈ సాలరీ కాలం ముందు అప్లై చేసి తర్వాత ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేసామనుకోండి, ఈ సాలరీ కాలంలో ఏమన్నా కానీ డూప్లికేట్స్ ఉంటే అంటే రిపీటెడ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇగ్నోర్ చేసి సింగిల్ రికార్డ్ కింద తీసుకొని మనకి సమ్ అనేది ఇస్తుంది. ఇవండి మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. దీనికోసం నేను ఆర్డర్ టేబుల్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ డేట్ కాలం ఉంది, అదే విధంగా న్యూమరిక్ డేటాతో ఉన్న కాలమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఏదో ఒక కాలం మీద ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, నాకు టోటల్ అమౌంట్ అనే కాలం ఉంది. ఇది నాకు ఒక్కొక్క ఆర్డర్ మీద వచ్చిన అమౌంట్ ని ఇక్కడ చూపిస్తూ ఉంది. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఈ టోటల్ ఇప్పుడు వరకు నాకు ఎన్ని ఆర్డర్స్ అయితే పెట్టారో టోటల్ అమౌంట్ నాకు ఎంత వచ్చింది అన్నది
చూసుకోవాలి అనుకుంటున్నా. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈ విధంగా నాకు చూసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఈ టోటల్ అమౌంట్ లో ఉన్న అన్ని ఆర్డర్స్ యొక్క టోటల్ అమౌంట్ ని యాడ్ చేశానంటే నాకు ఫైనల్ గా ఒక అవుట్పుట్ అన్నది వస్తుంది. ఇప్పుడు నేను ఈ సమ్ ఫంక్షన్ ని టోటల్ అమౌంట్ మీద అప్లై చేసినప్పుడు ఒక్కొక్క రికార్డ్ యాడ్ అవుతుంది. ఈ విధంగా 440 ప్లస్ 1863 ప్లస్ 1813 ఈ విధంగా అప్లై అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇది న్యూమరిక్ డేటా ఉన్నటువంటి కాలం. ఓకే, సో మనకి ఈ విధంగా అప్లై అయ్యి సమ్ ఫంక్షన్ అనేది మనకి అవుట్పుట్ అన్నది చూడండి టోటల్ అమౌంట్ మీద సమ్ ఫంక్షన్ ని చేసినప్పుడు రికార్డ్స్ అన్ని యాడ్ అయ్యి ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం న్యూమరిక్ డేటా మీదే ఈ ఉన్న కాలం మీదే ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేయాలి. అలా కాకుండా ఇక్కడ మనకి ఆర్డర్ డేట్ అని చెప్పి కస్టమర్ ఏ డేట్ న ఏ ఆర్డర్ ఇచ్చారు అని తెలుసుకోవడం కోసం ఈ కాలం ఉంది. ఇప్పుడు మనం ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేస్తాం. ఇదేంటి నాన్ న్యూమరిక్ టైప్ డేటా ఉన్నటువంటి కాలం. ఇప్పుడు మనం ఈ సమ్ ఫంక్షన్ ని అప్లై చేసినప్పుడు మనకి ఎర్రర్ అన్నది రావాలి. చూడండి, apparent data type date time is invalid for some operator. దీని మీనింగ్ ఏంటి అంటే apparent ఏంటి అంటే ఏదైనా కానీ మీరు 2 వాల్యూస్ ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనం 1 ప్లస్ 2 అన్నప్పుడు ఈ దీన్ని ఆపరేటర్ అంటాం. ఏ 2 వాల్యూస్ అయితే యాడ్ చేస్తున్నామో వాటిని ఆపరెండ్ అంటాం. సో ఇప్పుడు ఇదేం చేయబోతుంది, మనం ఆర్డర్ డేట్ కాలం మీద ఇచ్చినప్పుడు ఫస్ట్ ఉన్న రికార్డ్ ని సెకండ్ ఉన్న రికార్డ్ తో ఫస్ట్ యాడ్ చేయడానికి ట్రై చేసింది అనుకోండి. ఇక్కడ ఆపరెంట్ ఏదైతే ఉందో అదేం టైప్ అంట, డేట్ టైం. సో ఇది సమ్ ఆపరేటర్ పెర్ఫామ్ చేయడానికి ఇన్వాలిడ్ అని చెప్పి చెప్తుంది. ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ గా క్లియర్ గా చెప్పొచ్చు సమ్ అన్నది న్యూమరిక్ డేటా మీదే పెర్ఫామ్ చేయాలి అని ఈ ఒక ఎర్రర్ తో. ఓకే, నెక్స్ట్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు చూడండి, మన ఆర్డర్ టేబుల్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనమైతే ఏమనుకున్నాం, కీవర్డ్స్ కి వచ్చేద్దాం. అయితే ఆల్ ని అప్లై చేయొచ్చు, లేదంటే డిస్టింక్ట్. ఏది అప్లై చేయనప్పుడు ఆల్ అన్నది ఇంటర్నల్ గా అప్లై అవుతుంది. ఈ 2 స్టేట్మెంట్ చూడండి, నేను ఇక్కడ ఆల్ ని అప్లై చేస్తున్నా, ఇక్కడ అప్లై చేయట్లా. నేను ఈ 2 స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఏమన్నా రిజల్ట్ లో డిఫరెన్స్ అన్నది ఏమీ ఉండదు. సో దీన్ని బట్టి మీరేం క్లియర్ గా చెప్పొచ్చు, కాలం కి ముందు ఆల్ కీబోర్డ్ ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటర్నల్ గా అది బై డిఫాల్ట్ ఎటువంటి కీవర్డ్ అయినప్పుడు ఆల్ ని కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఏంటి మనకి, డిస్టింక్ట్. ఈ డిస్టింక్ట్ అన్నది ఏ విధంగా అప్లై అవుతుంది చూడండి, ఇక్కడ మనం టోటల్ అమౌంట్ మీద చూద్దాం. ఈ టోటల్ అమౌంట్ మీద మనకి డూప్లికేట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, 28 అన్నది రిపీట్ అయ్యింది, అదే విధంగా 45 రిపీట్ అయ్యింది. డూప్లికేట్స్ అంటే మోర్ దెన్ వన్స్ వచ్చిన రికార్డ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా చెక్ చేస్తూ ఉంటే మనకి ఏదో ఒక రికార్డ్ అన్నది రిపీట్ అయ్యి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ చూడండి 954 కూడా మనకి ఇలా రిపీట్ అయ్యింది. ఇక్కడ 934 కూడా మనకి రిపీట్ అయ్యింది. ఈ విధంగా ఈ కాలంలో డూప్లికేట్స్ అన్నటివి ఉన్నాయి. ఫస్ట్ మనం డిస్టింక్ట్ అప్లై చేయలేదనుకోండి, యాజ్ యూజువల్ ఉన్న రికార్డ్స్ అన్నిటి మీద కూడా మనకి ఈ సమ్ అన్నది అప్లై చేస్తే అన్నిటి మీద అప్లై అవుతుంది. అలా కాకుండా డిస్టింక్ట్ అన్నామంటే మనకి ఇప్పుడు చూడండి, నేను డిస్టింక్ట్ అప్లై చేయనప్పుడు 830 రోస్ అన్నవి మనకి రిజల్ట్ సెట్ లో అవుట్పుట్ కింద వచ్చాయి. ఇప్పుడు నేను డిస్టింక్ట్ అప్లై చేస్తున్నా. డిస్టింక్ట్ అప్లై చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఓన్లీ 28 ఒక్కసారే వచ్చింది, 45 ఒక్కసారే వచ్చింది. డూప్లికేట్ రికార్డ్ అన్నది ఎలిమినేట్ అయ్యింది.
డిస్టెంట్ ని అప్లై చేయడం వల్ల మనకి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? ఇందాక 830, ఇప్పుడు 779 రోస్ అన్నటివి డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు దీని మీద సమ్ అన్నది అప్లై అవుతుంది. అదే మన సమ్ వితౌట్ డిస్టింక్ట్ ఏదైతే ఉందో దాంతో కూడా కంపేర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసి దాని మీద సమ్ చేసిన రిజల్ట్ ఇది. ఇక్కడైతే అలాంగ్ విత్ డూప్లికేట్స్, ఓకే, ఆల్ అన్న కీవర్డ్ డూప్లికేట్స్ ని కూడా అలో చేస్తుంది కాబట్టి దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ఇది. చూసారా వేరియేషన్ అన్నది ఉంది మన యొక్క అవుట్పుట్ లో. ఈ విధంగా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇదండి సమ్ ఫంక్షన్ ఇన్ SQL. మీకు ఈ వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కానీ అవసరం ఉన్న వాళ్ళకి, మెయిన్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.